నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ పుల్లగా చింతకాయలు కొత్తగా చింతకాయలు రావడం మొదలుపెట్టాయి. దీంతో బోల్డ్ రకాలు వండుకుంటున్నాం కదా. చింతకాయ పప్పు వండుకుంటాం, పచ్చడి వండుకుంటాం. గుత్తులుగా కాస్తుంటాయి. చిన్నప్పుడైతే వీటి కోసం స్కూల్ నుంచి వస్తూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎగిరి అందుకోవడానికి అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచుని అందుకోవడం ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట చింతకాయలు చూస్తుంటే. సరే, ఇంతకీ చింతకాయలతో నేను ఏం చేస్తున్నానంటే గోదావరి స్పెషల్ చీరమీను అంటారు. దీన్ని సీరమీను అని కూడా అంటారు. చాలా సన్న చేప అనమాట. ఇది చేప పిల్లలు అనుకుంటా అని నేను అనుకున్నా, కానీ ఇదొక బ్రీడ్ అని చెప్పారు. ఇదేంటంటే గోదావరి వస్తున్నప్పుడు కొత్తలో వస్తూ ఉంటాయి అన్నమాట, ఎదురు వస్తుంటాయి, వాటిని పట్టుకుంటారు. అది చీరతోనే పట్టుకోవడం వలన దాన్ని చీరమీను అని అంటుంటారు. దాన్ని చింతకాయలు వేసి వండుతారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు మీరు నమ్మరు, నేను చీరమీను అసలు తినలేం లేదు. ఇది మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది. అప్పుడు కార్తీక మాసం అవడం వలన ఫ్రిడ్జ్లో పెట్టేయడం, తర్వాత కొన్ని కారణాల్లో ఇంట్లో హెల్త్ బాగోకపోవడం అమ్మకి అలా చేయలేదన్నమాట. సరే, ఇప్పుడు ఓపెన్ చేశాను. 2-3 బాక్సుల్లో పెట్టాను. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, ఎలా చేస్తారు ఏంటి అని. వాళ్ళు ప్రొసీజర్ చింతకాయ వేసి వేరేగా చెప్పారు, కానీ నేను అంతకుముందు ఒకసారి విన్నానమాట. సో అలా చేసేద్దాం అనుకున్నా. దానికి దీనికి అట్టే పెద్ద తేడా లేదు, కానీ ఇంకొకసారి వీలైతే అసలైన ప్రొసీజర్ కూడా చూపిస్తా. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే చింతకాయలు శుభ్రంగా కడిగేసుకుని దానికి ఉన్న పై పొట్టు చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. మరీ పదును మరీ మొండి కానీ చాకుతో తీయాలి. ఎందుకంటే మరీ పదునైతే వెళ్ళిపోతాయి అంతే ఏళ్ళు. ఇక మరీ మొండి అయితే అసలు రాదు. ఈ పైన పొట్టు అనేది ఒలిచేసుకోవాలండి. ఇది కొంచెం కష్టమైన పని. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ, చాలా బాగుంటుంది కూర. చింతకాయలు కూడా మరీ లేతకాయలు మరీ పండుకాయలు కానీ పక్వానికి వచ్చిన కాయ ఉంటుంది చూసారా, అదైతే పర్ఫెక్ట్ అనమాట. దీనికి కొద్దిగా చేక్తో అలా పైన ఒలుస్తూ ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత లోపల సగానికి తీసుకుని మధ్యలో గింజ ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. సో ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం టైమే పట్టింది. తీసుకున్నాక ముక్కలు ఇలా ఉంటాయన్నమాట. వీటి కొంచెం బయట గాలి తగిలే కదా, కొద్ది కలర్ మారితే ఏం పర్లేదు. ఇప్పుడు బాండీలో మంచి ఎక్కువగానే, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, మంచి ఆయిల్ తీసుకోండి. పప్పు నూనె, వేరుశనగ నూనె అయితే ఇంకా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఈ సీరమీను సన్నగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కల కన్నా ఉల్లి అయితే బాగుంటుంది. ఉల్లి అంటే ఉల్లి ముద్ద అనమాట. చక్కగా ఉల్లిపాయలు మీకు నచ్చినంత, అంటే మీకు ఉరుపుకు సరిపడా ఉన్నంత, మీకు సీరమీను ఎంత ఉందో క్వాంటిటీ అంతా. నేనైతే ఒక 2 పాయలు తీసుకున్నాను, మీడియం సైజు పాయలు. చక్కగా చాప్ చేసుకుని మిక్సీలో వేసి ఫైన్గా కాకుండా కొద్దిగా బరగ్గా పేస్ట్ లాగా చేసుకుని దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేసాను 2, మిగతా అన్ని ముక్కలు అనమాట. ఆయిల్లో వేసేసి ఉల్లి బాగా మగ్గాలండి. మనం ఏమనుకుంటాం అంటే ఉల్లిపాయ అయితే మనకు తెలుస్తుంది, ఉల్లి అయితే తొందరగా మగ్గింది అనుకుంటాం. కిటుకంతా ఇక్కడే ఉందండి. ఉల్లి వాసన రాకుండా, అంటే ఉల్లిపాయ పేస్ట్ వాసన రాకుండా ఉండాలంటే మనం వేసిన ముద్ద కూడా చక్కగా మగ్గాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి వేసుకున్నా. ఒకటండి, నాన్ వెజిటేరియన్ వెరైటీస్కి ఎక్కువగా మసాలాలు లేకుండా ఉంటే చాలా బాగుంటాయి. ప్రత్యేకించి ఇలాంటి పులుపు కూరల్లో అసలు మసాలాలు వేయం మేము. సో అలా అనమాట. సో అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత ఈ చింతకాయ ముక్కలు వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు మనం టెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా మనకి పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు, కారాలు, అలాగే పులుపు కూడా బాగా తీసుకుంటుంది కాబట్టి ఉప్పు, కారాలు చాలా బాగా పడతాయి అన్నమాట. మీకు పచ్చిమిరకాయలు అంత కనపడుతున్నాయి, కానీ కారం కూడా బాగా పడుతుంది దీనికి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్లో ఉంటుంది. మీరు అది గమనించుకోండి. ఓకే, మీరు కారాలు తగ్గించి తింటాం అనుకుంటే అలాగే తినండి, ప్రాబ్లం ఏం లేదు, మీ టేస్ట్ కదా. ఆబ్వియస్లీ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. మేమైతే కారాలు చాలా ఎక్కువగా ఇలాంటి కూరలకి మరి కొంచెం ఎక్కువగా తింటూ ఉంటాం. సరే, ఇది మగ్గిపోయింది. మనకి చాలా తొందరగా మెత్తగా అయిపోద్ది అనమాట చింతకాయ. సో అడుగంటకుంటా మాత్రం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మంచి కారం వేసుకోవాలండి. మంచి ఎర్ర కారం, ఇంట్లో ఉండిన మసాలా కారం కానీ, లేకుంటే పచ్చికారం అంటారు కదా, ఒట్టి కారం, అదైతే ఇంకా బాగుంటుంది. నేనైతే ఒట్టి కారం వేసాను ఇక్కడ. అంటే ధనియాలు ఇలాంటివి ఏమి కలపని కారం అనమాట. మంచిగా వేసేసుకుని దాన్ని ఎన్హాన్స్ అవుతుంది కదా, ఆ కారం వేయడం వల్లనే ఏగితే ఇంకా మంచి బాగుంటుంది అనమాట. సో ఉల్లిపాయలు వేసుకుని వేపేసుకోండి. ఇప్పుడు సీరమీను వేసుకున్నాం.
ఇది ఎంత సన్నగా ఉంటాయంటే చూడండి, వాటర్లో తేలుతూ కనబడుతున్నాయి చూసారా. అవి చాలా చాలా బుజ్జి బుజ్జిగా ఉంటాయి అన్నమాట. చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ తినేవి కదా మనం అనుకోకూడదు. ఇంకా వన్స్ ఇన్ ఏ వైల్ తింటూ ఉంటాం, సో దాని గురించి ఆలోచించే పనే లేదు. సో తినని వాళ్ళు స్కిప్ చేసేసేయండి వీడియో, అంత బాధ ఏం కాదు ఇది. సో ఇది వేసుకుని చక్కగా అడుగంటకుండా, ఇది చేపలాగా ఊరికే చిట్లిపోవడం, చిన్న చిన్నగా ముక్కలైపోవడం అలా ఉండదన్నమాట. చక్కగా కలిపేసుకోవచ్చు. అందులో వెంటనే కాబట్టి చక్కగా కలుపుకోవచ్చు. తర్వాత గరిటెతో ఎక్కువ కలపకపోయినా మొదట కాబట్టి కలిపేసుకుని కొద్దిగా చేయి కడిగినన్ని నీళ్ళు అనమాట, అంతే. అవి పోసి ముందు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక అప్పుడు మళ్ళీ మీకు కావాల్సిన నీళ్ళు పోసుకోండి. ఎక్కువ నీళ్ళు పట్టవండి, చక్కగా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. పులుసులాగా, చేపల పులుసులాగా ఇలా జారుగా ఉంటే బాగోదు. ఇది చక్కగా దగ్గరగా ఉండాలన్నమాట పులుసు. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసేసుకుని చక్కగా కొంతసేపు మగ్గించేసేసుకోండి. ఉప్పు కారం టెస్ట్ చేసుకోండి. నేను ఉప్పు చూసుకున్నాను, కొద్దిగా పడుతుందని కొంచెం వేసుకున్నాను అనమాట. ఈ టైంలో మనం ఉప్పు కారం చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నాకు సరిపోయింది. మూత పెట్టించుకుని ఉడికించేసుకున్నాం. మూత తీస్తుంటే మంచి వాసన అండి. దీంట్లో ఏమీ లే, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి తప్ప ఏమీ లేదు. మనం మగ్గించే పద్ధతిలో, మగ్గించే విధానంలోనే పర్ఫెక్ట్గా కారాలు, ఉప్పు పడితే, పులుపుకి తగ్గట్లుగా ఉప్పు కారాలు పడితే సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అయిపోయిందండి. ఆ వాటర్ కొద్దిగా ఉంది కదా, అది కొంచెం ఎగిరితే సరిపోతుంది అనమాట. చెప్పాను కదా, పులుసులాగా జారుగా ఉండకూడదు, కొంచెం దగ్గరగా ఉండాలి. ఇది ఆయిల్ బాగానే పడుతుందండి. మనం వేసిన ఆయిల్ అంతా ఏమైపోయింది అనుకుంటాం, కానీ మూత పెట్టి ఉడికాక ఆపేస్తే అదే పైకి వచ్చేస్తుంది అనమాట. అబ్బా ఇంత ఆయిల్ ఉందా అనిపిస్తుంది, చూసారా. అలా ఉడుకుతున్నప్పుడే పైకి వచ్చేస్తే అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీనికి అసలైన మజా ఏంటంటే తాలింపు పెట్టాలి దీనికి. అవునండి, చేపల కూరకి తాలింపు. కొద్దిగా మంచిగా ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయ బాగా వేగాలండి, మంచి సువాసన వస్తుంది అనమాట అప్పుడే. అలాగే ఎన్హాన్స్ అవుతుంది కారం కూడా. మేము కారం ప్రియులం కదా, సో అలా. కొద్దిగా ఆవాలు బాగా వేగాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిగా వేగేసరికి తాలింపు అంతా చక్కగా వేగినట్టు అనమాట. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు సేరుమేన కూరలో వేసేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా ఏం చేస్తానంటే ఆయిల్లో కొంచెం కారం కూడా వేస్తాను. సో ఇవన్నీ నేను చూపిస్తున్నానని, ఇంత కారాలు మీరు తినాలే అనుకుంటే చక్కగా వేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఇంత కారమా అని అనుకోకండి, కారం అంత తినలేకపోతే మానేయచ్చు. ఎక్కడ మీకు ఏది తగ్గించాలంటే అది తగ్గించుకొని చక్కగా ఏ మసాలాలు లేకుండా మంచి పులుపుతో, కారంతో, ఉప్పుతో మంచి గుమగుమలాడితే సేరుమేన కూర రెడీ అయిపోయింది చింతకాయతో. తప్పకుండా మీకు కూడా దొరికినప్పుడు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా ప్రొసీజర్ నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. వేడి అన్నంలో ఇది పెట్టుకు తింటుంటే అందరూ చాలా బాగుంది అని నన్ను మెచ్చుకున్నారు. మరి ఉండేనా. నమస్తే.